ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి ఈ దైవిక కార్యక్రమం ద్వారా దేవుని మాటలు మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. రండి, దేవుని మాటలు విందాం. దేవుడు వాక్యం ద్వారా మనందరిని బలపరచును గాక. మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, దేవునికి తెలియజేయుడి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మాట ఏంటంటే, మీ విన్నపములు దేవుడికి తెలియజేయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు తెలియజేయండి. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, అయ్యా ఫిలిప్పీ సంఘమా, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు ఏదైనా పరిస్థితులు బాగోలేదా, మీరు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు తెలియజేయటం? ఆ మనుషులకి ఈ మనుషులకి ఎందుకయ్యా? దేవుడు భయం లేని వాళ్ళకి, అన్యులకి, దేవుడు అంటే వ్యతిరేకత కలిగిన వాళ్ళకి ఎందుకు తెలియజేయటం? మీరు ఏది తెలియజేయాలనుకున్నా ఆయనకి తెలియజేయుడే. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం విన్న దేవుని బిడ్డ, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆయనకు దేవునికి తెలియజేయాలి. ఏమి తెలియజేయాలి? మనం దేవుడికి తెలియజేయవలసింది ఏంటి? చదవబడిన వాక్యం ఉంది కదండి, మీ విన్నపములు దేవుడికి తెలియజేయాలి. మీ విన్నపములు అంటే మీ యొక్క పరిస్థితులు, మీకున్న అవసరతలో దేవుడికి తెలియజేయమని దేవుని యొక్క వాక్యం సెలవుబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం విన్న దేవుని బిడ్డ, నువ్వు ఇంకా వాళ్ళకి వీళ్ళకి తెలియజేస్తున్నావు. తెలియజేయవలసిన వానికి తెలియజేయట్లేదు, చెప్పుకోవలసిన వానికి చెప్పుకోవట్లేదు. నువ్వు చెప్పవలసింది, నువ్వు విన్నవించుకోవాల్సింది, మొరపెట్టుకోవాల్సింది సృష్టికర్త అయినటువంటి దేవుడికి మనము తెలియజేసుకోవాలి. దేవుని బిడ్డ గమనించండి, మన విన్నపములు ఆయనకి తెలియజేస్తే ఏం జరుగుద్ది అని మనం పరిశీలన చేస్తే ఒక 2 విషయాలు చెప్తాను. సామెత గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం మాటని చెప్తాను. మొదటిది, మన విన్నపములు ఆయనకి తెలియజేస్తే మొదటిగా మన జీవితంలో చేసే మొదటి మేలు ఏంటంటే, నీ ఉద్దేశములని దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు ఏమైతే తెలియజేస్తావో, ఏ విన్నపములు దేవుడు తెలియపరుస్తావో, ఏమైతే చెప్తావో, నువ్వు చెప్పినవన్నీ దేవుడు నీకు సఫలం చేస్తాడు. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలను దేవుడు సఫలము చేయునగాక. రెండో మాట చెప్తాను. మనము ఆయనకి మన విన్నపములు తెలియజేస్తే ఒకటి, ఉద్దేశాలు సఫలం చేస్తాడు. రెండవది, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే విన్నపములు ఆయనకి తెలియజేస్తారో ఆయనంట వారిని ఆదుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయనకి తెలియజేస్తారో, మనుషులకు కాదు సుమి, ఆలోచన చేయండి. మనం తెలియజేయవలసింది దేవుడికి. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అది చిన్నదా పెద్దదా ఏదైనా కానీ మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనుషులకి దగ్గర కాదు మనం చెప్పాల్సింది, ఆయనకి తెలియజేద్దాం. ఆయన ముందు చెప్పుకుందాం, ఆయనకి మొరపెట్టుకుందాం. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయనకి మనం విన్నపములు తెలియజేస్తే ఒకటి, మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు. రెండవది, ఆయన మనని ఆదుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, ఎలాంటి సమస్య వచ్చినప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు బైబిల్లో కొంతమంది వ్యక్తులు దేవుడికి తెలియజేశారు. వాళ్ళకి చాలామంది ఉన్నారు. ఎవరికి తెలియజేశారు? దేవుడికి తెలియజేశారు. ఎవరు అంటే మనందరూ తెలిసినట్టు వ్యక్తి, న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వ్యక్తి యెఫ్తా మనకు తెలుసు. యెఫ్తా అండి, తనకు అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పాడు. అనేక మంది నిందిస్తున్నప్పుడు వెళ్ళి దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడికి తెలియజేశాడు. దేవుడు అతన్ని ఘనమైన వాడిగా దేవుడు తీర్చిదిద్దాను. రెండవ వ్యక్తి ఎవరో తెలుసా అండి? యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని చెప్పి ఆయనకి తెలియజెప్పుకున్నాడు. తనకున్న రోగాన్ని, తనకున్న కష్టాన్ని దేవుడికి తెలియజేసుకున్నాడు. దేవుని వెంటనే అతన్ని స్వస్థపరిచాను. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎవరికి తెలియజేస్తున్నావు? వాళ్ళకి తెలియజేయొద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీ విన్నపములు నాకు తెలియజేయండి, మీ ఉద్దేశాలు సఫలం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని ఆదుకుంటానని చెప్తున్నాడు. యెఫ్తానే ఆదుకున్నాడు, కుష్ఠరోగిని దేవుడు ఆదుకున్నాడు, స్వస్థపరిచాడు. అలాంటి కార్యం దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. మీరు నాకు తెలియజేయమని చెప్పారు. మేము ఏం తెలియజేయాలో చెప్పారు. తెలియజేసి ఏం చేస్తానని కూడా మీరు మాట్లాడారు. ఈరోజు వాక్యం ప్రతి బిడ్డ ఏదైనా కానీ నీకు తెలియజేసే మనసును దయచేసి నీకు తెలియజేసి దీవించబడ్డ కృప చూపించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రభు పేట మరొకసారి ఈ ఆదరణ గడియేటువంటి వాక్యాన్ని దైవ కార్యక్రమం మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రతి సంవత్సరము మరి మాకు మహిమా చర్చి మినిస్ట్రీ ఆగిరిపల్లిలో దేవుడు సంవత్సరం అంతా కాపాడిన సందర్భంగా ప్రతి సంవత్సరం 4 రాత్రులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెల
8, 9, 10, 11 తారీఖుల్లో దేవుడు మా పరిచయాన్ని ప్రేమించి 4 రాత్రులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. 4 రాత్రులు ఉంటే పగటికాలం ఉండదు. అభిషేకించమని దైవజనులు 4 రోజులు వస్తారు. గొప్ప ఆరాధన జరుగుద్ది. ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఉంటే తెలియజేయండి. వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కోరిక ఏంటంటే మీరందరూ కూడా చక్కగా ఈ ఉపవాస ప్రార్థనలు పార్టిసిపేట్ చేయండి. అవకాశం ఉంటే రండి. లేదంటే దేవుని యొక్క వాక్యం లైవ్లో వస్తుంది, లైవ్లో వీక్షించండి, ప్రార్థన చేయండి, అనేకం తెలియపరచండి. మీ ప్రార్థన మాకు తెలియపరచండి. గొప్ప ఉద్యోగం కలిగి ఆరాధన జరుగుద్ది. ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభించబడుతుంది. 4 రాత్రులు అక్టోబర్లో ఉపవాస ప్రార్థన ఏర్పడడం జరిగింది. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.